पलटी हुआ था, बोट पलट गया था, उसको रेस्क्यू करके ला रहे। ए बाबू ए कहाँ घूम रहे हो? कैसे रह गया? हाँ तो इसके बाहर जाके ढूंढो, वो अलाउंसमेंट में चले जाओ, आ जाके अलाउंसमेंट करो। 200 मीटर आगे जाओ, इधर 200 मीटर इधर। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. అందరూ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కంప్లీట్ వీడియో చూడండి. మీరు స్టార్టింగ్లో చూసినట్టు అక్కడ ఒక పడవ పల్టీ కొట్టిందనమాట. మధ్యలో ఎక్కడో పల్టీ కొడితే ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళందరినీ రెస్క్యూ చేసి ఒడ్డు దాకా తెచ్చిందనమాట. ఇది ఇంకా లాస్ట్ వీడియో ఫ్రమ్ కుంభమేళా. ఇంకా రేపటి నుంచి ఉండదు. February 27th ఈరోజుతో ఇంకా లాస్ట్ అయిపోతుంది. ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయ్యింది, కొద్దిగా నాకు కూడా ఆరోగ్యం బాగాలేక లేట్ అయిపోయింది. కంప్లీట్ వీడియో చూడండి. ఇందులో చాలా వింతే కనబడతారు మీకు. కొంతమంది వీడియో కాల్ చేసి ఫోన్ తీసుకొని ఫోన్ నీళ్ళలో ముంచి కుంభమేళా మీకు స్నానం అయిపోయింది అని చెప్పి అక్కడ లైవ్గా చేస్తున్నారు. కంప్లీట్ వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. తర్వాత మీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు స్థల పురాణం వినండి. లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఇది పాపాలను తొలగించడమే కాకుండా మోక్షానికి దారి చూపుతుందని నమ్మకం. దేశమంతా ఉన్న సన్యాసులు, మునులు, మహాపురుషులు ఇక్కడ కలిసి ధార్మిక చింతనలను పంచుకుంటారు. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసే మహోత్సవం. మహాకుంభమేళా హిందువులకు ఎంతో పవిత్రమైన ఉత్సవం. ఇది అమృత మహత్యంతో మోక్షానికి దారి చూపే పవిత్ర క్షేత్రంగా మారింది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవం భక్తి, శ్రద్ధ, సంస్కృతి, ఆధ్యాత్మికతకు అర్థం పడుతుంది. షార్ట్ అండ్ క్రిస్ప్ ఒక స్థల పురాణం గురించి మీరు విన్నారు కదా. ఈ కుంభమేళా ఒక ప్రత్యేకత ఏంటి, ఎందుకు వస్తారు ఇక్కడికి, అసలు కుంభమేళా స్పెషాలిటీ ఏంటని. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా కదా, క్రౌడ్ మామూలుగా లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పర్సన్తో మాట్లాడినా, అతను యూట్యూబర్ అంట. అతను ఇక్కడ వీడియోలు తీయడానికి వచ్చి తర్వాత లెమన్ టీ అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదించిండంట. ఏం లేదు, జస్ట్ వేడి నీళ్ళు కాయాలి, కెటిల్లో పోయాలి, కొద్దిగా చాకుపత్తి వేసి ఉడకబెట్టేస్తే చాలు. మీదికెళ్ళి నిమ్మకాయ పిండేస్తే వేడిగా లెమన్ టీ. 10 రూపాయలు గ్లాసు. గట్టిగా సంపాదించేసారు ఇక్కడ జనాలు చాలామంది. ఇక్కడ ఫ్రీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అది కొద్దిగా ఘాట్కి చాలా దూరంలో ఉన్నాయి అన్నమాట. ఘాట్ దగ్గర అసలు విఐపీసు క్రౌడు ఫుల్గా ఉంది. ఘాట్ దగ్గర ఏది ఫ్రీ లేదు, అన్ని ఫుడ్ అంతా చార్జబులే. నేనైతే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆ మురుమురాలు, ఆ బేల్పూరి అవి ఇవి తినుకుంటూ, సమోసాలు తినుకుంటూ అట్లా గడిపేసిన నేను. ఫ్రీ ఫుడ్ ఉన్న చోట ట్రై చేశా. నా లాస్ట్ వీడియోలో చూస్తే మీకు ఫ్రీ ఫుడ్ ఉన్నది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫ్రీ టూరిజం సెంటర్ కూడా ఉంది, ప్రయాగ్రాజ్ టూరిజం సెంటర్ కూడా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగచ్చు, కానీ అక్కడ ఎవ్వడూ లేడు. ఉన్నా కూడా వానికి ఇక్కడ అక్కడ ఏం సరిగ్గా తెలియదు. వాడు ఏమైనా అడిగితే ఏ ఘాట్ గురించి కావాలి, ఈ ఘాట్ ఎక్కడుంది, ఆ ఘాట్ ఎక్కడుంది, అది ఇది అని ఒకళ్ళు ఎవరో ఉన్నారు అంతే. కాకపోతే ఎవరైనా మిస్సింగ్ అయితే ఇక్కడికి వెళ్ళు, అక్కడ చెప్పు, అది ఇదని. ప్రతి చోట ఎన్డీఆర్ఎఫ్ ఉంది. గంగా రివర్ అయితే చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంది. ఎంత ఫాస్ట్గా ఉందంటే నిజంగా ఎవడన్నా పడితే కొట్టుకపోతారు. చూడండి ఎంత ఫాస్ట్గా ప్రవహిస్తుందో. నిజంగా ఇక్కడ డిఫరెంట్ వ్యాపారస్తులు ఈ కుంభమేళాలో సక్సెస్ అయ్యారు. అక్కడ చూడండి, వాళ్ళు జాలీలు పట్టుకొని కొబ్బరికాయలు ఏరుకుంటున్నారు. అదే కొబ్బరికాయ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతారు. ఇదే బిజినెస్. రోజుకి 1 కోటి మంది ఇక్కడికి వచ్చిన 10 లక్షల మంది కొబ్బరికాయలు వేస్తారు.
10 లక్షల మంది 10 లక్షల కొబ్బరికాయలు, అందులో కనీసం రోజుకి అతను ఒక 200 కొబ్బరికాయలు పట్టుకుంటా అనుకో, మళ్ళీ అమ్ముకుంటాడు రేపు నెక్స్ట్ డే. అదే ఆ బయట ఎండబెట్టాలి, మళ్ళీ అమ్ముకోవాలి. పువ్వులు మరియు దీపము అదంతా అమ్ముతూ ఉంటారు. మంచి బిజినెసే ఇక్కడ కుంభమేళలో. చాలామంది పుణ్యస్థానాలు ఆచరించడానికి కుంభమేళకు వచ్చారు. నిజంగా ఫెసిలిటీస్ సూపర్, పర్లేదు, మరీ ఎక్సలెంట్ అని కూడా అనలేము. ఏదో మన అదృష్టం, తొందరగా వచ్చిన వాళ్ళకి అదృష్టం, మిస్ అయిన వాళ్ళకి మిస్ అయినట్టే. కొంతమంది ఇక్కడ చాలా వింత ఆచరణ, నాకు అర్థం కావట్లేదు. చాలామంది వాటర్ తీసుకొని ఆ గంగమ్మకు అలా చూడండి, అలా దీపాలు పెట్టి అక్కడ వాటర్ అలా పోయటము. ఇది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. నేను మాట్లాడదాం అనుకున్న అమ్మతో, కానీ నాకు కుదరలేకపోయింది. చూడండి, ఆ పెద్ద ఆవిడ పూజ చేసి గంగాదేవికి మొక్కి ఆ దీపం నీటిలో వదిలి, నిజంగా చాలా స్పిరిచువల్ అండ్ డివైన్ కల్చర్ ఇక్కడ. అమేజింగ్. ఈ కుంభమేళాకి ఇంతమంది జనాలు రావడానికి మెయిన్ కారణం ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా. అంటే కుంభమేళా 12 సంవత్సరాలకు వస్తుంది. మహాకుంభమేళా 12 కుంభమేళా అయిన తర్వాత వస్తుంది అనమాట. అంటే 12 సంవత్సరాలకు వచ్చే ఒక కుంభమేళా, అది అట్లాంటివి 12 సార్లు, అంటే ఆల్మోస్ట్ 100 years అబోవ్ కదా. అందుకే ఈ కుంభమేళా ఎంత అదృష్టం అంటే, నిజంగా 144 years తర్వాత ఈ కుంభమేళా రావటం, దాంట్లో నేను స్నానం చేయటం, ఆ దేవుడి శివుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం రియల్లీ చాలా బాగుండే నాకైతే. కానీ క్రౌడ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, మామూలుగా కాదు. ఒక్క చోట ఇక్కడ అక్కడ తక్కువ ఉన్నారని లేనేలేదు. ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారు. ఇంతమంది పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు నాకే షాక్ అవుతున్నాను. మొత్తం ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న పోలీసు వాళ్ళంతా ఇక్కడనే వచ్చిర్రా లేకుంటే ఏంది నాకు కూడా అర్థం కాలే. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉండే నాకైతే క్రౌడ్ అక్కడ చూస్తారు కదా డామినోస్ పిజ్జా. ఆ పిజ్జా దగ్గరికి పోయినామనుకో, పిజ్జాలు కూడా దొరకట్లేవు, చార్జబులే. అందరూ ఇక కుంభమేళకు వచ్చినప్పుడు ఇంకా మామూలుగా ఉంటుంది కదా, తింటూనే ఉంటారు. ఇంకా రచ్చనే క్రౌడ్ ఫుల్గా ఉండే. నేనైతే ఎక్కువ ఏం తినలేదు, ఏదో అలా తినేసి అలా వారం రోజులు గడిపేసా ఈ కుంభమేళాలో. నేను ఇక్కడి నుండి మరి అవతల వైపు వెళ్దామని అలా నడుస్తూనే ఉన్నాను. ఈ పూలు కాదు, ఇంకొక పూలు ఎక్కాలి, పీపా పూలు అని ఉంటుంది, ఆ వాటర్ మీద బ్రిడ్జ్ అనమాట. ఈ పూలు కాదు, ఆ పూలు కాదని ఆ పూలు, ఇంకా అట్లా నడుస్తూనే ఉన్నాను. జనాలు ఈ వాటర్ స్పీడ్కి కొట్టుకపోతారేమో అని అక్కడ చూడండి, అక్కడంతా మీకు బ్యారిగేడ్ టైప్లో వాటర్లో పెట్టారనమాట. మీరు చూసినట్టయితే అదేంటంటే వాటర్ ఫ్లోని ఇటువైపు రానియదు. వాటర్ అయితే ఉంటాయి కానీ ఎక్కువ ఫోర్స్గా ఇటు సైడ్ రాదు. మనకి ఇక్కడ స్నానం చేయడానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంటే వాటర్ ఉంది, చాలా ఒడ్డుకు వచ్చినాము, అలా స్నానం చేసి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉంది తెలుసా. అసలు మీరు అనుకుంటారు రోజుకు 1,000,000 మంది వచ్చినా కానీ ఇది మొత్తం కచరా చేస్తారు అనుకుంటారు. అట్లేం లేదు, వాటర్ అయితే ఫ్రెష్గా ఉంది, వాటర్ ఫ్లో కంటిన్యూగా ఉంది, వాటర్ ఫ్లో ఎక్కడ ఆగట్లేదు, కంటిన్యూ వాటర్ ఫ్లో ఉంది. నాకు తెలిసి ఇంత క్రౌడ్ నా జీవితంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అంటుర్రు, కానీ ఇంత క్రౌడ్ నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు, ఏ దేశంలో కూడా చూడలేదు ఇంత క్రౌడ్. మామూలుగా లేదు క్రౌడ్ అయితే. చూడండి పాపం వీల్ చైర్ల మీద చాలా కష్టపడి ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా ఎంతెంతో దూరం నుంచి ఈ కుంభమేళకు వచ్చారు ఆ శివుడి ఆశీస్సులు తీసుకోవడానికి. ఇక్కడ పెద్ద సిటీయే నిర్మించారు అనుకోండి. ఇంకా ఇప్పుడు ఈ కరెంటు పోల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా టెంపరీ, ఇదంతా ఇక్కడ పెద్ద సిటీ ఏం లేదు. ముందు నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, కావాలంటే నా వీడియో చూడండి, అలోపీదేవి మందిర్ లాస్ట్ ఇయర్ కాదు, ఒక 2 years బ్యాక్ వచ్చాను. అప్పుడు కూడా ప్రయాగరాజ్ వీడియోస్ పెట్టాను, త్రివేణి సంగమం వచ్చాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది.
అప్పుడు అంత క్రౌడ్ లేదు. అప్పుడు కూడా స్టార్ట్ చేసిర్రు, మొత్తం కన్స్ట్రక్షన్ అవన్నీ స్టార్ట్ చేసిర్రు, కడతా ఉన్నారు. అంటే జస్ట్ లెవెలింగ్ చేస్తూ అవి ఇవి చేస్తూ ఉన్నారు. ఇంకా కుంభమేళ రానే వచ్చేసింది. ఇదంతా ఆర్టిఫిషియల్గా అప్పటికప్పటికి ఒక 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఈ కరెంటు పోల్లు, ఈ కరెంటు వైర్లు ఇవన్నీ వేశారనమాట. అసలు ఇది ఓన్లీ కుంభమేళ కోసమే. ఈ చుట్టుముట్టు, ఈ నది చుట్టుముట్టు మొత్తం కన్స్ట్రక్షన్ చేసిర్రు. అంత టెంపరరీ. కుంభమేళ అయిపోయిన తర్వాత నేను కావాలి మళ్ళీ ఒకసారి కుదిరితే వెళ్ళి వీడియో చేస్తా. అసలు ఎంత ఖాళీగా ఉంటుంది తెలుసా. అక్కడ యూపీలో ఒక పడవలు నడిపించే వ్యక్తి దాదాపు 36 కోట్లు సంపాదించాడంట. ఎలా? అతను కుంభమేళ వస్తుందని ముందే తెలుసుకొని ఆయన దగ్గర ఉన్న 12 పడవలు ఉన్నాయి. ఆల్రెడీ 12 బోట్స్ ఉన్నాయి. 12 to 15 బోట్స్ ఎంతో, 25 పడవలు ఎంతో ఉన్నట్టున్నాయి. తర్వాత ఇంకో 100 బోట్లు కొని పారేశాడు. మొత్తం అన్ని బోట్లు కలిపి జనాలను తీసుకెళ్ళడం, ఆ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయించడం, తీసుకురావడం, మనిషికి ఇంత అని చెప్పి జస్ట్ ఈ నెల లోపలనే 35 crores సంపాదించాడంట. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నది, పడవల బిజినెస్ ఉంది, అందులోనే ఇంకా పెట్టుబడి పెట్టాడు. అతన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు పిలిచి, మంచి పని చేసినావు, నువ్వు చాలామందికి ఆదర్శంగా ఉన్నావు అని చెప్పి అన్నారు. నిజంగా అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు కూడా ఒకవేళ కుంభమేళ ఆ పరిసర ప్రాంతం నుంచి వెళ్తుంటే, భయ్యా కిధర్ జానా హై, ఠీకే 500 रुपये दो, 300 रुपये दो, 200 रुपये दो, తీసుకెళ్ళడం, 1 కిలోమీటర్ ముందు వదిలేయటం. అట్లా డబ్బులు బాగా అందరు సంపాదించేసారు ఫుల్గా. ఆ చుట్టుముట్టు ప్రయాగ్రాజు, జూసి ఆ ఏరియాలు మొత్తం గట్టిగా సంపాదించేసారు జనాలు. కానీ కుంభమేళ అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది ఏమో మరి చూడాలి. మళ్ళీ ఎప్పుడన్నా మనము కుదిరితే వెళ్ళి చూడండి. ఇక్కడ ఒక అతను జెండా పట్టుకొని ముందుకెళ్తున్నాడు. అంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు అని జెండా చూసన్నా అతను వెనకాల ఫాలో అవుతారని. చాలామంది తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయిన తర్వాత ఎంత బాధపడినా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి తెలియదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కుంభమేళాలో లేటెస్ట్ టెక్నాలజీ AI యూస్ చేసి దొంగలు కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. నా వీడియో మొత్తం చూశారు కదా, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.